వీకెండ్ స్పెషల్ బిర్యానీస్ ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో 1+1 బిర్యానీ ఆఫర్. 9 రకాల బిర్యానీ థాలీ 399 రూపాయలచే. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసి మీ ఆర్డర్ను బుక్ చేసుకోండి. శశి గ్రూప్స్, తెనాలి వారి శశి ఆహార్. సెల్ 7093313344. ఫ్రీ డోర్ డెలివరీ సౌకర్యం కలదు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. మణిద్వీపేశ్వరి శ్రీ భువనేశ్వరీ దేవికి ప్రీతిగా మణిద్వీప వర్ణనలో క్రియాశీలకంగా ఆధ్యాత్మిక సేవలనందిస్తున్న కొండూరు పద్మావతి మహిళా భక్తులతో సామూహిక మణిద్వీప వర్ణన సౌందర్యలహరి గానామృతాన్ని ఆలపింపచేశారు. శ్రీలక్ష్మీదేవి తిరునక్షత్రం సంకటహర చతుర్థి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య సిద్ధి సంకల్పంతో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతీస్వామి పర్యవేక్షణలో తెనాలిలో గురువారం రాత్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఆనందానికి ప్రత్యేక వేదికగా మారింది. 1100 మంది సువాసినీలు మణిద్వీప వర్ణన సౌందర్యలహరి గానామృతంలో గళం కలిపారు. కార్యక్రమ విశిష్టతను పెనుగొండ శ్రీ వాసవీ పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతీస్వామి భక్తులకు వివరించారు. సముద్రస్య గృహాజమే శ్రీ మహాగణాధిపతయే నమః. గంధస్యోపరి అలంకరణార్థం పుష్ప గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. కల్పసిద్ధిదాయై నమః. ఓం పృథ్వీశ్వరీ దేవ్యై నమః. ఓం ఆదివ్యాధి నివారిణ్యై నమః. ఓం దౌర్భాగ్యనాశిన్యై నమః. ఓం సౌభాగ్యదాయిన్యై నమః. ఓం సృష్టిస్థితిలయాయై నమః. ఓం అష్టసిద్ధి నవవిధి ప్రదాయిన్యై నమః. ఓం అష్టదిక్పాలకవందితాయై నమః. ఓం త్రికాలవేదిన్యై నమః. ఓం షడ్గుణ సంసేవితాయై నమః. ఓం షడ్ఋతు పరివేష్టితాయై నమః. ఓం నవగ్రహ విధి విధానాధిష్ఠినాయ నమః. కృత్యై నమః. ఓం కాంస్యలోహమయ ప్రాకారిణ్యై నమః. ఓం పీతలోహమయీ ప్రాకారిణ్యై నమః. ఓం తామ్రలోహమయ ప్రాకారిణ్యై నమః. ఓం శీతలోహమయ ప్రాకారిణ్యై నమః. ఓం పంచలోహమయ ప్రాకారిణ్యై నమః. ఓం రజితసాల ప్రాకారిణ్యై నమః. ఓం సువర్ణసాల ప్రాకారిణ్యై నమః. ఓం పుష్యరాగమయ ప్రాకారిణ్యై నమః. ఓం పద్మరాగమయ ప్రాకారిణ్యై నమః. ఓం గోమేదికమణిమయ ప్రాకారిణ్యై నమః. ఓం వజ్ర నిర్మిత ప్రాకారిణ్యై నమః. ఓం ఈరోజు మణిద్వీపేశ్వరి అమ్మవారికి సౌందర్యలహరి ఆరాధన సేవార్చన కైంకర్యాన్ని చేయాలని సంకల్పం చేశారు. ఆ సంకల్పంలో భాగంగా 365 రోజులు కాబట్టి ఈ సంవత్సరం 366 రోజు కాబట్టి 366 మందితో చేస్తే బాగుంటుందని అనుకున్నాము. కాదండి, 500 అయితే బాగుంటుంది స్వామి అన్నారు. 500 కాస్త 600, 600 కాస్త 700, 700 కాస్త 1000 దాకా వెళ్ళారు. 1000 నుంచి మళ్ళీ 1200 మంది అంటున్నారు. వద్దు నాయనా, 1000 మందితో మీరు అలా అక్కడ కామా కాదు పులి స్టాప్ పెడితే ఉత్తమంగా ఉంటుంది. మనకి ఒక సామెత ఉంటుంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంట, జనాభా ఎక్కువైతే మాట వినరు. కానీ బాలస్వామి వారు ఏ కార్యక్రమం చేసినా ఒక డిసిప్లైన్ అనేది ఉంటుందని అందరికీ తెలుసు. దాన్ని కొత్తగా వచ్చిన భక్తులు గ్రహిస్తే ఉత్తమంగా ఉంటుందని మా భావన. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క తిరునక్షత్రము, ఉత్తరా నక్షత్రము, లక్ష్మీవారం,
మరియు సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని రెండు పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయటం జరిగింది. మహాత్ములు ఒక ప్రాంతంలో లేకపోతే 3 నెలల తర్వాత వచ్చే వైభవాన్ని ఎలా ఉంటుందో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సభ్యులు చూపించారనమాట. ఈరోజు 4 రోజుల క్రితం కేరళ ప్రాంతంలో జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యులు వారి యొక్క జన్మించిన క్షేత్రం కాలడికి, అలాగే గురువాయూరుకి సుమారు 1500 మంది భక్తుల్ని అమ్మ శ్రీమతి కొండూరు పద్మావతి అమ్మగారు తీసుకువెళ్ళి అక్కడ నారాయణం అన్ని దశకాలు పారాయణం చేయించి, శంకరుడి యొక్క స్తోత్రాలన్నీ పారాయణం చేయించి ఆవిడ భాగ్యనగరానికి వచ్చారు. కానీ అమ్మగారు వస్తున్నట్టు కూడా నాకు తెలియదు. జయదుర్గమ్మ గారి వల్ల విషయం తెలిసింది. సరే, వెంటనే ఇలా వస్తున్నారని నేను విషయాన్ని తెలియపరిచాను. అలాగే కొండూరు పద్మావతమ్మ గారు మన తెనాలి మొదటిసారి వచ్చినప్పుడు కరెక్ట్గా ఇవాళకి సుమారు 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరం సుమారు ఒక 6000 మంది మాతృమూర్తులచే సౌందర్యలహరి పారాయణం చేయించారమ్మ. మరలా మన తెనాలికి అదే స్థితిలో, లహరి అంటే అలలనమాట, అలా వెళ్తున్నట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను మళ్ళీ స్మరణ చేసుకున్నట్టుగా జనవరి 29 ప్రారంభం చేసుకొని ఫిబ్రవరి 4 పూర్ణాహుతి చేసుకున్నప్పుడు, నిన్నే ఫిబ్రవరి 4 అయింది. పూర్ణాహుతిని స్మరణ చేసుకునే విధంగా గోవిందుడు మరలా పోయిన సంవత్సరము అదే తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశాము. ఆ రోజు నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగింది. విశేషంగా అశేషంగా జనవాహిని వచ్చారు. 500 మంది అంటే ఆ రోజు 3000 మంది పైన వచ్చారు. 8 సంవత్సరాలు అవుతుంది సహస్ర ఘంటగాయని ఇక్కడే 1600 మందితో విశేషంగా అమ్మవారి 9 సంకీర్తనలు సహస్ర ఘంటగాయని చేశాం. మరలా పరదేవత అదే విధంగా మనందరినీ కూడా అనుగ్రహింపజేయడానికి మరలా ఇదే ప్రదేశాన్ని తీసుకొచ్చారు. జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యుల వారు రచించిన 100 శ్లోకములు విశేషమైన శక్తితో ఉన్నవి. ఆ 100 శ్లోకాల యొక్క వైభవాన్ని ఈరోజు మనందరికీ కీర్తించే భాగ్యం కలిగింది. కావున శ్రద్ధగా మీరందరూ పాల్గొనాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. శృంగేరి జగద్గురుల యొక్క 3 గురువుల్ని దర్శించి 3 గురువుల యొక్క ఆశీర్వచనాన్ని వారి కుటుంబం అందరికి కూడా విశేషంగా లభించడం చాలా గొప్ప విశేషం. అటువంటి శృంగేరి జగద్గురుల యొక్క ఆశీర్వచనాన్ని ఈరోజు అమ్మ యొక్క వాక్కు రూపైన మన అందరికి కూడా లభించడం జరుగుతుంది. అలాగే తెనాలిలో శివపార్వతి గారని కూడా ఉన్నారు, సౌందర్యలహరి పారాయణాన్ని చేస్తుంటారు. నుంచోలమ్మ అమ్మగారి స్టూడెంట్, ఆవిడ కూడా ఇక్కడ అడ్మిన్గా ఉండి ఆవిడ కూడా పారాయణం అందరికీ నేర్పిస్తూ ఉంటారు. ఈ సౌందర్యలహరి పారాయణ యొక్క వైభవాన్ని కూడా అమ్మ తర్వాత మనకి తెలియపరుస్తారు. మీరు అందరు కూడా శ్రద్ధగా కూర్చుంటే మన సమయానికి అన్ని కార్యక్రమాలని చక్కగా చేసుకుంటూ వెళ్ళొచ్చు.